హాయ్, వెల్కమ్ టు అన్వ్యూస్. ఈరోజు వీడియో చూస్తే నిజంగా విష్ణుప్రియ చాలా చాలా సెన్సిటివ్ అవుతుంది అనిపిస్తుంది పృథ్వీ విషయంలో. ఇంకా మన నిఖిల్ సోనియాని చూస్తే దొండకాయ బెండకాయ నువ్వు నా గుండెకాయ ఈ డైలాగులేంటో వామ్మో. సో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణుప్రియ అయితే నిజంగానే పృథ్వీని ఇష్టపడుతున్నట్టే అనిపిస్తుంది. ఇది అంటే ఏదో కంటెంట్ ఇవ్వడం కోసం కాదు, స్టార్టింగ్లో అలాగే ట్రై చేస్తుంది, కానీ రాను రాను తనకైతే నిజంగానే ట్రూ ఫీలింగ్స్ వస్తున్నాయి విష్ణుప్రియకి పృథ్వీ మీద. ఆఖరికి ఈరోజు కూడా సీత చెప్తే నువ్వు చూసుకో అనేసరికి తను సెన్సిటివ్ అయిపోయింది. పృథ్వీకి ఏదో దెబ్బ తగిలిందని చెప్పి మందు ఏదో అప్లై చేయడానికి వెళ్తే సోనియా ఉంది కదా నువ్వెందుకు చేయాలి అని చెప్పేసి కొంచెం సీత అంటే వాళ్ళ ఆపోజిట్ క్లాన్ వాళ్ళు కదా మాట్లాడుకోవట్లేదు సరిగా, అలా ఉంది కాబట్టి చెప్తే నాకంటూ పర్సనల్ స్పేస్ ఉంటుంది టచ్ చేయకండి సో అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా చెప్తుందన్నమాట. ఐ టాక్ టు పృథ్వీ, ఐ లైక్ పృథ్వీ, ఐ టాక్ టు పృథ్వీ, ఐ లైక్ పృథ్వీ అని అందరికీ వాళ్ళ క్లాన్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పింది. సో వాళ్ళందరికీ సీన్ అర్థమైపోయింది. తర్వాత వాళ్ళు కూడా అనుకున్నారు, ఓహో తను నిజంగానే ఇష్టపడుతుంది, మనం అందరం ఏదో అనుకున్నాము అని చెప్పేసి అనుకున్నారు. ఇంకా వాళ్ళు ఎవరు కూడా టచ్ చేయరు. సో ఇక్కడ ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ రావడం తప్పేం లేదు. సో వస్తే కలిసి ఉంటున్నారు కాబట్టి కొంతమంది కావాలని కంటెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ విష్ణుప్రియని చూస్తుంటే అలా లేదు, నిజంగానే ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది. పృథ్వీ వైపు నుంచి అంత ఉందా లేదా అనేది మనకు తెలియదు. తను ఇప్పుడు అంత ఎక్స్ప్రెసివ్ కాదు, తిని బాగా ఓవర్ ఎక్స్ప్రెసివ్ కాబట్టి మనకు తెలుస్తుంది. సో పృథ్వీ అయితే తను చూస్తున్నాడు చేస్తున్నాడు, కానీ తినంత అయితే లేదని అనుకుంటున్నా. మళ్ళీ ఆటకి ఎఫెక్ట్ అవుతుందనో సంథింగ్, తను కండిషన్స్ తన బోర్డర్స్ పెట్టుకుంటున్నాడని అనిపిస్తుంది. ఇంకా విష్ణుప్రియ అన్నీ వదిలేసింది. తనను చూస్తేనే మురిసిపోతుంది, తను రెడీ చేస్తుంది, తను ఏదైనా ఆపోజిట్ క్లాన్లో ఉండి గెలిచినా సరే తనే పొంగిపోతుంది, ఇలా ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఎమోషన్ ఎక్కువ అవుతున్న కొద్దీ సెన్సిటివ్ అయిపోతారు మనుషులు. రేపు పొద్దున్న ఇద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకోవచ్చు, ఒకరిలో నెగిటివ్స్ చెప్పమని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీని లేపి సో విష్ణుప్రియలో ఉన్న నెగిటివ్స్ చెప్పు అని అనొచ్చు, విష్ణుప్రియ తిన్న లేపి తనలో నెగిటివ్స్ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పి తీరాలనొచ్చు. ఇలాంటి ఇన్సిడెంట్స్ తట్టుకోలేదు అంటే రేపు పొద్దున అది మనసుకి బాధ అనిపిస్తుంది, ఇది గేమ్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సో అది లేనంత వరకు ఉంటే ఎవరైనా ఇష్టపడవచ్చు, అంతనే ఇష్టపడవచ్చు. తర్వాత బయటకు వచ్చి అలాంటివి వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. దీని గురించి ఇక్కడ హౌస్ మేట్స్ మాట్లాడుకున్నారు. అక్కడ నిఖిల్తో అమ్మాయి ఎవరు సోనియా కూడా అదే విషయం చెప్తుంది. సో ఇష్టపడుతున్నట్టు గేమ్కి ఎఫెక్ట్ ఉండకుండా ఉంటే చాలు అని, ఇంతవరకు ఉంటే చాలు సోనియా గారు, దాని తర్వాత మీరు ఇంటర్ఫియర్ అవ్వకండి ప్లీజ్. సో మీకు మళ్ళీ ఇంకా ఇప్పుడుకున్న నెగిటివ్ చాలు, ఇంకా నెగిటివ్ అయిపోతారు. సో అది అయిపోయిన తర్వాత ఒక టాస్క్ పెట్టారు. సో సౌండ్స్ వస్తుంటే పెడతారు కదా రేషన్ కోసం, అందులోనే నిఖిల్ టీం వాళ్ళు గెలిచారు. అయితే అక్కడ ఏంటంటే నబీల్ వాళ్ళ టీంలోని నబీల్ సరిగ్గా చూసుకోలేదు, సో టై అవ్వాల్సిందని చెప్పేసి దాని గురించి నబీల్ కొంచెం సెన్సిటివ్ అయ్యాడు. నబీల్ సెన్సిటివ్ అబ్బా, అంటే తన గురించి టీం ఎఫెక్ట్ అయిపోతుంది ఫుడ్ విషయంలో కదా. కానీ సీత వచ్చి సముదాయించింది. సీత ఇలాంటి విషయాల్లో బాగా చేస్తుంది, అర్థం చేసుకుంటుంది, అవతల వాళ్ళు కావాలని చేస్తారా బై మిస్టేక్ చేస్తారా ఇలాంటి క్లారిటీ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది సీత. అందుకనే సీత విషయంలో ఏం డౌట్లు ఉండవు, తన గురించి ఏం ఆలోచించక్కర్లేదు. సీత అంటే మనకు క్లియర్ పిక్చర్ కనపడిపోతుంది, అంత క్లియర్గా ఉంటుంది. తర్వాత ఈ బ్యాంగిల్ ఇచ్చి ఎవరైనా క్లాన్ స్వాప్ అవ్వచ్చు అని చెప్పారు. సో ముందు క్లాన్ స్వాప్ అవ్వచ్చు అని క్లాన్ మారొచ్చు, క్లాన్ ఎవరైనా మారాలనుకుని మారొచ్చు అంటే మణికంఠ అందరూ డిస్కస్ చేసుకుంటుంటే వీళ్ళు అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు కామన్గా ఎవరెవరు వెళ్ళాలి ఏంటి అనేసి. నిఖిల్ వాళ్ళు కూడా నబీల్ని అడిగారు, అందరిని అడిగారు, మా టీంలోకి రండి ఇలా రిక్వెస్ట్ చేసుకున్నారు. అలాగే నిఖిల్ సోనియాను మణికంఠ మాట్లాడుకుంటుంటే సోనియా దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఆపోజిట్ క్లాన్లోకి వెళ్ళకూడదు, నువ్వు ఎందుకు వెళ్ళకూడదు అనేది రీజన్ నేను చెప్తాను అని చెప్పేసి, నువ్వు నా రైట్ హ్యాండ్, నువ్వు నా గుండెకాయ, నువ్వు వెళ్ళావంటే తాట తీసేస్తానండి అంటే పక్కనే మణికంఠ ఉన్నాడు. మణికంఠ కూడా బెస్ట్ ఫ్రెండే అంటాడు కదా. మణికంఠ మరి నేను అని అడిగితే నువ్వు ఆలోచించుకుని నీ డెసిషన్ నువ్వు తీసుకో అని చెప్పాడు. అంటే నేను పోతే నీకు ఫరక్ పడదు అన్నాడు. నిజంగానే పూచుకులను తీసి పడేశాడు. మరి అక్కడ సోనియా వెళ్ళదనే తెలుసు, అన్నీ తెలుసు, తర్వాతనే చెప్పొచ్చు కదా, మణికంఠ దగ్గర చెప్పాలా ఏంటి దొండగే బెండగే నువ్వు నా గుండెగే అని చిన్నపిల్లలు మాట్లాడుకుంటారు చూడండి. వామ్మ చాలా బాగా అనిపించింది నాకు అక్కడైతే. ఇతను వెళ్ళిపోమన్నా సరే సోనియా వెళ్ళిపోద్ది ఇతను వదిలేసి, సోనియా గేమ్ అంతా వీరిద్దరు చుట్టూ తిరుగుతుందిగా. ఏంటో అసలు ఇతను గేమ్ మొత్తం వదిలేసి సోనియా చుట్టూ తిరుగుతున్నాడు. సో సోనియా ఏంటి ఆ తన గేమ్ అంతా నిఖిల్లో పట్టుకుని తిరుగుతుంది. నిఖిల్ని వదిలేసి పక్క క్లాన్కి వెళ్ళిపోద్దా నిఖిల్ పిచ్చి కానీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనమాట అదంతా. తర్వాత ఈ టాస్క్ పెట్టారు కదా, అందులో ప్రేరణ నబీలు సూపర్గా చేశారు, చాలా చాలా బాగా చేశారు. నవ్వించింది మాత్రం వాళ్ళిద్దరే, మిగతా వాళ్ళ కంటెంట్ అంతా నవ్వలేదు. చాలా మంది ట్రై చేశారు, సీత వాళ్ళు కూడా ట్రై చేశారు, పృథ్వీ
పృథ్వీ గురించి, తర్వాత నిఖిల్ సోనియా ముగ్గురు ఎలా ఉంటారో గురించి చేశారు. కానీ అంత పండలేదు, కానీ ఎక్కువ కంటెంట్ దాని మీద ట్రై చేశారు. నబ్బీలేమో అది కింద చేశారు, చాలా బాగా చేశారు. ఇలా అనుకుంటూ ట్రైనింగ్ టేబుల్కి ఏం చేస్తా అది ఇది అనుకుంటూ ప్రేరణ మణికంఠలో చేసింది ఎక్సలెంట్, చాలా ఎంటర్టైన్ చేశారు. అయితే దీని గురించి కూడా సోనియా ఫీల్ అయింది, మమ్మల్ని టార్గెట్ చేశారు, మమ్మల్ని మా గురించి ఇంత ఎటకారంగా మాట్లాడుకుంటున్నారు సో అని. కానీ ఇక్కడ సోనియా పరిస్థితి అంటే కక్కలేదు మింగలేదు, ఎందుకంటే అది ఫన్ టాస్క్లు ఏమని అనగలమా? ఏం అనలేము, గుర్రు మన లోపల ఉంటుంది, కానీ ఏం చేయలేదు. సో ఇది విషయం. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రేపు నాగార్జున గురించి ఎవరెవరికి ఏ క్లాసులు పిక్తారంటారు దాని గురించి కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. టేక్ కేర్, బాయ్.